స్వ అనేటువంటి భావన నుంచి పుట్టినయే ఈ దేశంలో ఇవాళ ప్రజలు జరుపుకుంటున్నటువంటి సామూహికమైనటువంటి ఉత్సవాలు. అడుగడుగున్నటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ఈ దేశం లోపట ఎందుకు ఈ సామూహికమైనటువంటి ఉత్సవాల పరంపర ప్రారంభమైందో పెద్దలు మనకు వివరించారు. అది సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలు అయితేనేమి, సామూహికంగా చేసుకునేటువంటి పండుగలైతేనేమి, సామూహికంగా జరుపుకునేటువంటి దుర్గా ఉత్సవాలు అయితేనేమి, ఇంటికే పరిమితమైనటువంటి హిందువును, స్వాభిమాన్యం లోపించినటువంటి హిందువును, శక్తి విహీనంగా తనకు తాను తలదించుకుంటున్నటువంటి హిందువును సశక్తంగా నిలబెట్టడానికి, స్వాభిమానపూరితమైనటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని సమాజంలో నింపడానికి, ఒక సంఘటితమైనటువంటి హిందూ సమాజం మాత్రమే ఈ దేశము, ధర్మము, సంస్కృతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటుంది అనేటువంటి ఆలోచనలోనే ఛత్రపతి శివాజీ మహారాజు 1630లో చేసినటువంటి సామూహికమైనటువంటి ఉత్సవాల అంకురార్పణ. ఒకవైపు సామూహిక గణేష్ ఉత్సవాలు, అదే రకంగా భక్తి ఉద్యమాలు. ఈ దేశంలో అనేక భక్తి ఉద్యమాలు మన కళ్ళ ముందర ఉన్నాయి. సంత్ తులసీదాస్ అయితేనేమి, రవిదాస్ నడిపినటువంటి భక్తి ఉద్యమం అయితేనేమి, సమర్థ రామదాసు ఊరి చివరన ఒకట, ప్రతి ఊరి చివరి లోపట హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి శక్తిని ఉపాసించండి అని యువతకు ప్రబోధన చేస్తూ పోతుంటే, హనుమాన్ వ్యాయామశాలల ద్వారా తయారైనటువంటి ఆ సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హైందవీయ సామ్రాజ్య నిర్మాణానికి వెన్నుముకగా నిలిచినాయి. ఇది చరిత్ర ఈ దేశం లోపట. మళ్ళీ అదే స్ఫూర్తిని స్వాతంత్ర సమర పోరాటం లోపట అనేక మంది, వేలాది మంది, ఈరోజు బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. మన చరిత్రలో మనకు ఈనాటి తరానికి అందుబాటులో లేకపోవచ్చు. కేవలం అధికార మార్పిడి కోసం ఈ దేశంలో స్వాతంత్ర సంగ్రామం జరగలేదు. ఈనాడు కొన్ని కుటుంబాల కోసం, ఇంతకాలం పరిపాలించినటువంటి కుటుంబాల అధికారం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేయలేదు. ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించుకోవాలనేటువంటి తపననే స్వాతంత్ర పోరాటం లోపల వేలాది మంది బలిదానాలు కావడానికి ప్రేరణ నిలిచింది. ఉరికంబం ఎక్కినటువంటి ప్రతి వీరుడు భగవద్గీతను చేతబట్టుకొని ఉరికంబం ఎక్కిండు అనేటువంటి విషయము మన ఈ తరానికి తెలియకుండా చేసిండు. వందే మాతరం అనేటువంటి నినాదం లోపట మనం ఈరోజు చర్చిస్తున్నటువంటి అన్ని పూర్తి ఐడియాలజీ సారాంశం ఉంది. అంటే ఏ భావన కోసం, ఏ మాతృమూర్తి మళ్ళీ జగన్మాతగా, మళ్ళీ గురువుగా ఆవిర్భవించడం కోసం, ఆ స్థానం లోపల మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడం కోసం స్వాతంత్రోద్యమం సాగిందో, అందులో ఈ యొక్క సామూహికమైనటువంటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత చాలా ప్రముఖమైనటువంటిది. 1905 నుంచి 1911 వరకు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమం లోపల వందే మాతరం నినాదం కానీ, సామూహికమైనటువంటి దుర్గామాత ఉత్సవాల యొక్క ద్వారా సమాజం పొందినటువంటి ప్రేరణ కానీ అతి ముఖ్యమైనది. మనగిన లోతుగా కొన్ని విషయాలు పరిశీలిస్తే, 1905లో దేశ విభజనను ఆపగలిగినటువంటి ఈ సమాజము, బెంగాల్ విభజన ద్వారా దేశ విభజనకు అడ్డుకట్ట వేయగలిగినటువంటి ఈ సమాజము 1947 లోపల ఎందుకు ఈ దేశ విభజనకు ఒప్పుకుంది? స్వాకు మళ్ళీ మనం దూరం కావడం కారణంగా, స్వ అనేటువంటి భావన నుంచి సమాజాన్ని దూరం చేసేటువంటి కుట్రల చేసిన కారణంగా మళ్ళీ అదే పరంపర 1980 లోపల, 1979లో కంచి పరమాచార్య బోనాల ఉత్సవాలకు స్వాగతం చెప్పడానికి భాగ్యలక్ష్మి వేదిక చార్మినార్ దగ్గర స్వాగతం చెప్తుంటే, ఈ దేశాన్ని తుకిడే చేస్తామన్నటువంటి శక్తులు ఆ పూజ్య స్వామీజీకి చేసినటువంటి అవమానాన్ని చూసి అది భరించలేక 1980 లోపల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పురుడు పోసుకుంది. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, పండుగల సమాజం గొప్ప సమాజంలో భక్తికి లోటేం లేదు. ఏ దేవాలయం దగ్గర పోయినా 24 గంటలు 10 గంటలు దర్శనాలకు పడుతుంది. అన్ని దేవాలయాలు ఇవాళ దర్శనాల కోసం క్యూ లైన్ లోపల ఎన్ని వేల రూపాయలు టికెట్లు పెట్టినా కొన్ని పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క విషయం మనం లోతుగా గమనిస్తే, భక్తికి రోజు సమాజంలో లేదు. దైవభక్తికి దేశభక్తిని జోడించి సంఘటితమైనటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడమే
ఈనాడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా యజ్ఞంగా, కేవలం ఇది కార్యక్రమం గురించి కాదు, ఒక యజ్ఞంగా ఈ గడిచిన 45 సంవత్సరాలుగా ఈ యజ్ఞం నడిచింది. ఈ సంవత్సరం 46వ ఏట అడుగు పెట్టింది. 1500 గణపతి సామూహిక గణపతుల నిమజ్జనంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహాయజ్ఞం ఈరోజు 1,40,000 గణపతి మండపాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ప్రతిష్ట కాబడతా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుతున్నాం, ఈ రోజున ఒక గణపతి మండప నిర్వాహకుని, సమాజం అంతా సామూహిక ఉద్యమాలు అయినప్పటికీ సమాజం పాల్గొంటుండొచ్చు, కానీ నిర్వాహకులను దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక విషయం ఆలోచన చేయండి. మీ ముందర పెడతా ఉన్నాను నేను ఇదే భాగ్యనగరం లోపల 1,40,000 గణపతి కేంద్రాలుగా దాదాపు 20 లక్షల మంది హిందుత్వ ఆలోచనలు ఉన్నటువంటి యువత ఈ రోజున గణపతి మండపాల కేంద్రంగా ఉంది. ఈ యువతను సరైనటువంటి దిశను దశను మనం అందించగలిగి పండుగ చేస్తున్నారు. వాళ్ళు సమాజం లోపల, నా గల్లీ లోపల గణపతిని ప్రతిష్ఠించాలనేటువంటి ఆలోచనతోటి 10వ తరగతి అయిపోగానే, ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక యూత్గా ఫామ్ అవుతున్నారు. గణపతి మండపాన్ని కోసం ముందు గదులుతూ ఉన్నారు. వాళ్ళ లోపల సహజ సిద్ధంగా నాయకత్వ, గణపతి నేతృత్వంలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పోతున్నారు. ఆ 10 మంది ఫస్ట్ ఐక్యత, ఆ 10 మంది నుంచి సమాజాన్ని, ఆ గల్లీని ఐక్యతపరచాలనేటువంటి ఉద్దేశంలో ముందుకు పోతూ ఉన్నారు. ఒక ప్రోగ్రామ్ను ప్లాన్ చేసుకుంటే ఏ రకంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ఏ గణపతిని మనం ఈ సంవత్సరం ప్రతిష్టాపన చేయాలి, ఏ రకంగా మనము డెకరేషన్ చేయాలి, ఏ రోజు నిమజ్జనం చేయాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఒక ప్లానింగ్ చేసుకునేటువంటి నేతృత్వం ఉంది వాళ్ళ దగ్గర. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి నేతృత్వం ఉంది. సమాజం లోపల తిరుగుతాడు, ఆంటీ మీరు ఈరోజు పూజ చేయాలి, అంకుల్ మీరు ఇవాళ పూజకు చేయాలి, మీరు ఈ ప్రసాదాన్ని తీసుకురావాలా అంటే సమాజాన్ని అంతా కలపగలిగేటువంటి నేతృత్వం ఉంది. ఈ నేతృత్వానికి మీ అందరి సహకారంతో ఒక దిశను దశను అందించి నిజమైనటువంటి మనం ఈ లక్ష్యాన్ని వాళ్ళకు చేర్చి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే 15 నిమిషాలు టైం కావాలనుకున్నోనికి సరైనటువంటి సమాధానం వస్తుంది.